హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఒకసారి మళ్ళీ అప్డేట్ ఇద్దామని చెప్పి నేను ధూల్పేటలో ఉన్న శ్రీవారి బాలాజీ ఆర్ట్స్కి వచ్చేసిన అనమాట. ఇక్కడ కొన్ని వినాయకులకి ధోతి అయిపోయింది, కలర్ అయిపోయింది. ఒకసారి చిన్న అప్డేట్ ఇచ్చేద్దాం. ఓకే, లెట్స్ గో. మనం ఈరోజు అయితే ఫస్ట్ చిన్న వినాయకుల నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. ఇగో చూడండి, చిన్న వినాయకుడు నంది మీద ఉన్నారనమాట. ఈ నందికి కూడా మనకి ధోతి వర్క్ అయిపోయింది. చూడండి, మంచిగా వచ్చింది ఫినిషింగ్. వినాయకునికి కూడా వర్క్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చాలా వినాయకులు ఉన్నాయి చూడండి. ఇగో ఈ గణేశునికి ధోతి వర్క్ అవ్వాలి. సో చూడండి, ఆ రోజు మనం చూసినాం కదా హనుమాన్జీ గణేశుడు మొత్తం అయిపోయింది, వర్క్ మొత్తం అయిపోయింది. ఇంకా స్వామికి హనుమాన్కి ధోతి ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. ఓకే, లోపల పోయి పెద్ద వినాయకులు అన్నీ ఒకసారి కవర్ చేసేసాం. ఇదిగోండి, ఇక్కడ పెద్ద వినాయకులు ఉండే కదా, మనం లాస్ట్ టైం చూసినప్పుడు ఇంకా పెయింట్ అవ్వలే అనమాట. ఇప్పుడు పెయింటింగ్ మొత్తం అయిపోయింది, మంచిగా వచ్చింది ఫినిషింగ్. చూద్దాం, ఇక్కడ ఆ రోజు యూనిక్ గణేశులు ఉండే కదా, వర్క్ ఎక్కడ దాకా అయిందో ఆడికి పోయి చూసేద్దాం. ఇగో గాయస్, మనము లాస్ట్ టైం చూసినాం కదా లోటస్ మీద వినాయకుడు. సో బాడీ పెయింట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు కూడా మనకి కింద బేస్ తయారైపోయింది. వినాయకుడికి ఇంకా బాడీ పెయింట్ ఒకటే అయ్యింది. చూడొచ్చు, మొత్తం వర్క్ అయిపోయింది. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు తయారు చేస్తుండే అనమాట. సో ఇప్పుడు వినాయకుడు మొత్తం అయిపోయింది, ఇంకా బాడీ పెయింట్ ఇంకా టచ్అప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా పండగ ఎన్నో రోజులు లేదు కాబట్టి ధనాధన అయిపోతున్నాయి పనులు. ఇక్కడ మీకు ఒక రఫ్ అప్డేట్ ఇద్దామని వచ్చిన అనమాట. సో చూద్దాం, ఒకసారి అన్ని వినాయకులు చూసేద్దాం లేట్ లేకుండా. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇంకా మీ వినాయకుడు ఇందులో ఉంటే నాకు మీ వినాయకుడు ఫోటో పెట్టండి. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది మనం ఒక రీల్ చేసి మన పేజ్లో పోస్ట్ చేద్దాం. ఓకే, లాస్ట్ టైం చూసినాం కదా పెద్ద వినాయకుడు డోల్ మీద, ఆ వినాయకుడు బాడీ పెయింట్ అయిపోయిందనమాట. ఇంకా ధోతి వర్క్, కిరీటంకి కుందన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. గణేశుడు అయితే మొత్తం అయిపోయింది వర్క్ అయితే. చూడండి, ఇంకా కొన్ని మోడల్స్ చూద్దాం. ఈ గణేశుడు మనం ఆల్రెడీ చూసినాం ఒకసారి, శాంపుల్ పీస్ మనం ఆ రోజు చూసినాం కదా. సో ప్రతి వినాయకుడు ఇంత నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ధోతి మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఓకే, చూడండి, చిన్న వినాయకులు కూడా ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ ఈ వినాయకునికి మొత్తం అయిపోయింది. ఐస్ ఉన్నాయి, ఇంకా పెయింటింగ్ ఐస్ ఆయిల్ పెయింటింగ్ వేసినారు వీళ్ళు. ఇగో ఈ గణేశునికి ఐస్ అయిపోయింది, బొట్టు అయిపోయింది. చూడండి, ఫినిషింగ్ చాలా క్లియర్ వచ్చింది అనమాట. వావ్, చిన్న గణేశుడు చూడండి, అసలు మస్తు వచ్చింది. కుందన్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది అనమాట. ఈ గణేశుల్లో కూడా బాడీ పెయింట్ అయిపోయింది. ఇదిగో మన ఫేవరెట్ 3 తలల వినాయకుడు, లోటస్ మీద గణేశుడు బాగుంది. ఇగో ఇది చిన్న వినాయకుడు, ఇది కొత్తది కాన్సెప్ట్ అనమాట. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు లేకుండే. సో లింగం మీద తయారు చేపిస్తున్నారు ఎవరో వినాయకుడిని, మంచిగా వచ్చింది. సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణేశుడు. అన్నీ మ్యాక్సిమం అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. పెయింటింగ్ వర్క్, బాడీ పెయింట్స్ మొత్తం. ఇంకా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయనుకుంటా. ఇదిగో వెనకాల ఫ్రేమ్లో వచ్చినాయంటే బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఈ గణేశులకి. వావ్, ఈ గణేశుడు శివుడి మోడల్లో ఉన్నాడు అనమాట. ఆ గణేశుడు చూడండి, పెద్ద గణేశుడు అనమాట. ఇక్కడ బాడీ పెయింట్ అయిపోయింది. ఇంకొకటి వెనకాల ఉంది, చూసేసాం. ఈ గణేశుడు కూడా చాలా పెద్ద గణేశుడు అనమాట. ఇక్కడ కొన్ని చిన్న మోడల్స్ ఉన్నాయి, ఇవన్నీ కవర్ చేసేద్దాం. ఓకే, ఇందులో మీ గణేశుడు ఉంటే మీరు కామెంట్ చేయండి. అయ్యప్ప స్వామి మోడల్ మొత్తం వర్క్ మొత్తం అయిపోయింది, బేస్ కూడా అయిపోయింది అనమాట. ఈ గణేశుడు సిట్టింగ్ పొజిషన్ చాలా నీట్గా వచ్చింది అనమాట. సో చూడండి, ఇక్కడ దాకా కంప్లీట్ అయినాయి వర్క్స్ అనమాట. ఇంకా సంభాజీ గణేశుడు ఇంకా వర్క్ అవ్వలే అనుకుంటా.
సంభాజీ టైప్లో గణేశుడు ఉంది అని చెప్పిండు అన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకి. సో ఆ గణేశుడు ఇంకా అవ్వలే. ఇదిగో మళ్ళీ వచ్చింది మన గణేశుడు, 3 తలల విగ్రహం. ఈ వినాయకుడు తమిళనాడు అంట బ్రో, తమిళనాడుకి వెళ్తుందనమాట ఈ గణేశుడు. ఓకే చూద్దాం. అగో చెప్పిన ఇక్కడ ధోతి వర్క్ అయిపోయింది, ఐస్ కూడా అయిపోయింది, ఇంకా కిరీటం ఉందన్నమాట. మంచిగా వచ్చింది ఫినిషింగ్ మాత్రం. ధోతి కూడా చూడండి చాలా నీట్గా వచ్చిందనమాట. ఇగో ఈ గణేశునికి కూడా ధోతి అయిపోయింది. ఇగో చూడొచ్చు ధోతి వర్క్ అయిపోయింది గణేశునికి. పెద్ద వినాయకుడికి కూడా ధోతి చాలా నీట్గా వచ్చిందనమాట ఫినిషింగ్. ఇంకా ఐస్ బ్యాలెన్స్ ఉంది, చాలా నీట్గా వచ్చింది ధోతి అయితే. ఇది ఇంకొక శాంపుల్ పీస్ అనమాట. ఈ గణేశుడు మొత్తం అయిపోయింది. సో ఇట్లా వస్తుంది అనమాట అవుట్పుట్. కుందన్ వర్క్ మొత్తం ఇట్లా వస్తుంది చూడొచ్చు. ఐస్ బొట్టు కానీ చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందనమాట ఇక్కడ. సో ఇది గాయస్ ఇక్కడ అప్డేట్ వచ్చేసి. మనకి కొత్తగా వచ్చిన మన ఛానల్కి విజిట్ అయిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇంకా మీ గణేశులు ఎక్కడున్నాయో మనకి కామెంట్లో చెప్తే మనం అక్కడికి వెళ్ళి కవర్ చేసేద్దాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.